Hi friends, welcome to our channel. This is Shiva. You are watching Shiva Tech Tours. సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో వచ్చేసైతే మీకైతే నేను కొన్ని టిప్స్ అయితే చెప్తాను. సో విండోస్ 10 అనేది స్పీడ్గా రన్ అవ్వాలి, బూట్ అవ్వాలి అనుకుంటే నేను కొన్ని టిప్స్ అయితే చెప్తాను ఫ్రెండ్స్. సో మీరైతే ఫాలో అయితే మీ విండోస్ 10 అనేది చాలా స్పీడ్గా అయితే వర్క్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. సో ముందుగా మనం ఏం చేయాలంటే మన సిస్టమ్ ఆర్ ల్యాప్టాప్ ఆన్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా కొన్ని ప్రోగ్రామ్స్ అనేవి అయితే బ్యాక్గ్రౌండ్లో రన్ అయితే అవుతుంటాయి ఫ్రెండ్స్. సో వాటిని అయితే మనం ఆపాలి ఫ్రెండ్స్. సో వాటిని ఆపాలంటే కిందికి వచ్చి ఇక్కడ మీరు రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ టాస్క్ మేనేజర్ అని ఉంటుంది. సో దీన్ని క్లిక్ చేసిన వెంటనే మనకి ఒక ఇంటర్ఫేస్ అనేది అయితే వస్తుంది ఫ్రెండ్స్. పైన చూసినట్టయితే మనకి స్టార్ట్అప్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో దాన్ని క్లిక్ చేసిన వెంటనే సో ఇవైతే నా బ్యాక్గ్రౌండ్లో ప్రోగ్రామ్స్, ఈ ప్రోగ్రామ్స్ అయితే రన్ అయితే అవుతున్నాయి ఫ్రెండ్స్. సో కొద్దిమంది సిస్టమ్స్ ఆర్ ల్యాప్టాప్స్లో అయితే చాలా ప్రోగ్రామ్స్ రన్ అవుతుంటాయి. సో నా దాంట్లో అయితే కొన్ని అవుతున్నాయి. సో వీటిని ఇవన్నీ ఎనేబుల్లో ఉన్నాయి ఫ్రెండ్స్. సో వీటికి ఇవన్నీ మనం యూస్ చేయం. సో ఇవన్నీ మనకు అవసరం లేదు కాబట్టి మనం డిజేబుల్ చేయాలి. సో ఇక్కడ చూడండి ఫస్ట్ ఒకటి యూటోరెంట్ అని ఉంది. సో ఇదైతే నేను యూజ్ చేయను కాబట్టి డిజేబుల్ చేశాను. సో నెక్స్ట్ క్రియేటివ్ క్లౌడ్ డెస్క్టాప్ అని ఉంది. సో దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి సో ఇక్కడ డిస్ప్లే అనే ఆప్షన్ అయితే ఉంది డిసేబుల్ అని. సో దీన్ని క్లిక్ చేసిన వెంటనే అదే మీద డిసేబుల్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనకు అవసరం లేని అని డిసేబుల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చేసుకుంటే మనకి సిస్టమ్ అనేది తొందరగా బూట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇందులో మనకి నెక్స్ట్ టిప్ వచ్చేసి అయితే మనకి హైబర్నెట్ ఆప్షన్. సో ఇదేంటంటే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం స్టార్ట్లోకి వెళ్ళి ఇక్కడ పవర్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకైతే ఇక్కడ స్లీప్, షట్ డౌన్, రీస్టార్ట్ అని ఉంటుంది. సో ఇక్కడ మనకి హైబర్నెట్ అనే ఆప్షన్ మనం తెచ్చుకోవాలి. సో ఆ ఆప్షన్ తెచ్చుకుంటే ఏంటంటే మనం సిస్టమ్ని ఆఫ్ చేసేటప్పుడు షట్ డౌన్ కాకుండా హైబర్నెట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఏమైందంటే మన సిస్టమ్ అనేది ఆఫ్ అయిపోతుంది. సో నెక్స్ట్ టైం మనం ఆన్ చేసినప్పుడు తొందరగా బూట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. సో మనం అందుకోసమని ఆ ఆప్షన్ మనం ఇక్కడికైతే తీసుకోవాలి. సో అది మనం అక్కడికి తెచ్చుకోవాలనుకుంటే మనకి స్టార్ట్ బటన్ మీద రైట్ క్లిక్ ఇచ్చేయాలి. సో రైట్ క్లిక్ ఇచ్చిన వెంటనే ఇక్కడ పవర్ ఆప్షన్స్ అని అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో దాని మీద క్లిక్ చేయండి. సో దాని మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఒక ఇంటర్ఫేస్ అనేది అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఉంటుంది. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసినట్టయితే అడిషనల్ పవర్ సెట్టింగ్స్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో దాని మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు రైట్ సైడ్లో చూసినట్టయితే చూస్ వాట్ ది పవర్ బటన్ డూ అని ఉంది. సో దాని మీద క్లిక్ చేయండి. సో దాని మీద క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్ మనకి ఇక్కడ చేంజ్ సెట్టింగ్స్ దట్ కరెక్ట్లీ అవైలబుల్ అని ఉంది. సో దాని మీద క్లిక్ చేయండి. సో దాని మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ కింద చూడండి మనకి హైబర్నెట్ అనే ఆప్షన్ అయితే మనకి టిక్ చేసి లేదు. సో దీన్ని మనం టిక్ చేసుకోవాలి. ఇప్పుడు టిక్ చేసేసి కింద సేవ్ చేంజెస్ చేద్దాం. సో దీన్ని అయితే క్లోజ్ చేస్తున్నా. సో ఇప్పుడు చూద్దాం మనకు ఆప్షన్ వస్తుందో రాదో. సో ఇక్కడ చూసినట్టయితే మనకి హైబర్నెట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో మనం దాన్ని క్లిక్ చేసి సిస్టమ్ని ఆఫ్ చేసిన వెంటనే మనం ఆన్ చేస్తే మనకైతే స్పీడ్గా అయితే బూట్ అయితే అవుతుంది. అండ్ అలాగే మనకి ల్యాప్టాప్స్ అయితే మనకి బ్యాటరీ అనేది చాలా తక్కువగా తీసుకుంటుంది. సో మనకి పవర్ సేవ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. సో ఇందులో నెక్స్ట్ టిప్ వచ్చేసి అయితే మనకి ఎర్రర్స్ అంటే మన సిస్టంలో ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయో లేదో తెలుసుకోవాలి ఫ్రెండ్స్ ఫస్ట్. సో దానికోసం మనం కంట్రోల్ ప్యానల్లో మనం ఇక్కడ పర్ఫార్మెన్స్ అని టైప్ చేయాలి, పిఈఆర్ అని. సో టైప్ చేసిన వెంటనే ఇక్కడ పర్ఫార్మెన్స్ మానిటర్ అని వస్తుంది. సో దీని మీద క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఒక ఇంటర్ఫేస్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ రిపోర్ట్స్ అని ఉంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇవన్నీ అయితే మన ఎర్రర్స్, మన సిస్టంలో ఎర్రర్స్ ఇవన్నీ. సో ఇక్కడ నుంచి వీళ్ళు మనకి ఒక మంచి వెబ్సైట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో అక్కడ నుంచి మీరైతే ఈ ఎర్రర్స్ని అయితే క్లియర్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ రిపోర్ట్స్ అని ఉంటుంది. సో దాని మీద డబుల్ క్లిక్ ఇచ్చిన వెంటనే ఇక్కడ సిస్టమ్ అని ఉంటుంది. సో దాని మీద డబుల్ క్లిక్ ఇచ్చిన వెంటనే ఇక్కడ సిస్టమ్ డయాగ్నోస్టిక్స్ అని ఉంటుంది. సో దీని మీద డబుల్ టిక్ ఇవ్వండి. సో ఇంకా ఏమైనా ఎర్రర్స్ ఉంటే మనకి ఇక్కడైతే చూపిస్తుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ నుంచి మన ఆ ఎర్రర్స్ని అయితే క్లియర్ చేస్తే మన సిస్టమ్ అనేది చాలా స్పీడ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. అండ్ అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి మన మొబైల్స్లో యానిమేషన్స్ మనం ఆఫ్ చేస్తే మన మొబైల్ అనేది ఏ విధంగా స్పీడ్ అయితే ఉంటుందో సేమ్ సిస్టంలో కూడా మనం యానిమేషన్స్ అనే వాటిని ఆఫ్ చేయాలి. ఆఫ్ చేస్తే మనకి పర్ఫార్మెన్స్ అనేది అయితే ఇంక్రీజ్ అవుతుంది. సో దాన్ని మన సిస్టంలో ల్యాప్టాప్లో ఎలా ఆఫ్ చేయాలంటే ఇక్కడ స్ట్రచ్లోకి వచ్చి ఇక్కడ మీరు కంట్రోల్ ప్యానల్ అని టైప్ చేసిన వెంటనే ఇక్కడ కంట్రోల్ ప్యానల్ అనేది అయితే ఉంటుంది. సో దీన్ని ఓపెన్ చేయండి. సో దీన్ని ఓపెన్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసినట్టయితే మనకి సిస్టమ్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో దాన్ని ఓపెన్ చేయండి, దాన్ని క్లిక్ చేయండి.
సో చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్లో చూసినట్టయితే అడ్వాన్స్ సెట్టింగ్స్ అని ఉంటుంది ఫ్రెండ్స్. సో దాని మీద క్లిక్ చేయండి. సో దాని మీద క్లిక్ చేసిన వెంటనే మనకి పైన అడ్వాన్స్ అనే దాని మీద క్లిక్ చేయండి. సో అడ్వాన్స్ అనే దాని మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ సెట్టింగ్స్ అని అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో దీని మీద క్లిక్ చేయండి. సో నేను ఆల్రెడీ అన్ని అయితే ఆఫ్ చేసుకున్నాను. సో మీకు ఏ విధంగా ఉంటుందంటే ఈ విధంగా అన్ని టిక్ చేసి అయితే ఉంటాయి ఫ్రెండ్స్. సో మీరు ఇక్కడ ఆప్షన్స్ చూసుకున్నట్టయితే అడ్జస్ట్ ఫర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అని ఉంటుంది. సో దాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకొని ఓకే చేయండి ఫ్రెండ్స్. సో ఓకే చేసిన వెంటనే మన సిస్టమ్ పర్ఫార్మెన్స్ అనేది అయితే ఇంక్రీజ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మనకి లాస్ట్ టిప్ వచ్చేసి అయితే మనకి బ్యాక్గ్రౌండ్లో అయితే చాలా యాప్స్ అయితే రన్ అయితే అవుతుంటాయి ఫ్రెండ్స్. సో వాటిని అయితే మనం యూజ్ చేయం, కాకపోతే మనకి రన్ అయితే అవుతుంటాయి ఫ్రెండ్స్. సో వాటిని మనం అయితే ఆఫ్ చేసుకోవాలి. సో వాటిని ఆఫ్ చేసుకోవాలంటే మనం ఫస్ట్ అయితే సెట్టింగ్లోకి అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం సెట్టింగ్స్ అని టైప్ చేసిన వెంటనే మనకి సెట్టింగ్స్ అయితే వస్తుంటుంది ఫ్రెండ్స్. సో దాన్ని ఓపెన్ చేయండి. సో దాన్ని ఓపెన్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా అయితే వస్తుంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ ప్రైవసీ అని ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేయండి. సో మనకి ఇటు సైడ్ మనం కిందికి వచ్చినట్టయితే మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ యాప్స్ అని ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేసిన వెంటనే మనకి బ్యాక్గ్రౌండ్లో రన్ అయ్యే యాప్స్ అని అయితే ఇక్కడ వస్తుంటాయి. సో ఇవన్నీ అయితే మనకి ఆన్లో ఉంటాయి. సో మనం అయితే వీటిని అయితే ఆఫ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఇవన్నీ మనం యూజ్ చేయం, అందుకోసం ఇవన్నీ అయితే మనం ఆఫ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఆఫ్ చేసుకుంటే మనకి సిస్టమ్ బూట్ అయితే అవుతుంది తొందరగా. సో ఫ్రెండ్స్ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. సో ఇవన్నీ మీ సిస్టంలో మీరు ట్రై చేసి ఒకవేళ స్పీడ్ ఉంటే నాకు కింద కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్, అండ్ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.